నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. నా శాలరీకి బ్యాంకులు హోమ్ లోన్ ఇస్తాయా, ఇస్తే ఎంత ఇస్తాయి అని చాలామంది సొంతింటి కల నెరవేర్చుకోవాలని భావిస్తున్న వారిలో సహజంగా మొదటగా వచ్చే ప్రశ్న. నెలవారీ జీతంతో ఉద్యోగం చేసే వ్యక్తులు, సొంత వ్యాపారం చేసే వారికి గృహ రుణ మంజూరులో బ్యాంకులు తమ స్ట్రాటజీని అనుసరిస్తాయి. ఈ క్రమంలో ఒక ప్రైవేట్ ఉద్యోగి నెలవారీ జీతం 20,000 తీసుకుంటున్నాడు అనుకుందాం. అతను సిటీకి దగ్గరలో ఇల్లు కొనుగోలు చేయాలని భావిస్తున్నప్పుడు బ్యాంకులో హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చా, ఇంటి రుణం పొందొచ్చా, బ్యాంకులు ఎంతవరకు లోన్ ఇస్తాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 20,000 శాలరీ అందుకునే వ్యక్తులకు బ్యాంకులు హోమ్ లోన్ మంజూరు చేస్తాయి. సాధారణంగా బ్యాంకులు ఉద్యోగ సంస్థ అందించిన పే స్లిప్స్, 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, ఆదాయ పన్ను రిటర్న్లు వంటి ప్రూఫ్స్ అడిగే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారి నికర నెలవారీ ఆదాయం కంటే 60 రెట్ల వరకు గృహ రుణాలు ఇస్తుంటాయి బ్యాంకులు. అలాగే వారి నెలవారీ ఈఎంఐ జీతంతో 50% మించకుండా జాగ్రత్త పడతాయి. 50% మించితే ఈఎంఐ చెల్లింపులు చేసే సామర్థ్యం రుణగ్రహీతకు ఉండదని బ్యాంకులు భావిస్తాయి. సాధారణంగా బ్యాంకులు 20,000 శాలరీ ఉన్న వ్యక్తికి 10 లక్షల వరకు లోన్ ఇవ్వచ్చు. దీనిపై వడ్డీ రేటు 7.5% నుంచి 8.50% వరకు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇది బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది. అలాగే 30,000 శాలరీ ఉంటే 17 లక్షల వరకు, 40,000 శాలరీ ఉంటే 23 లక్షల వరకు, 50,000 శాలరీ ఉన్న వారికి 30 లక్షల వరకు లోన్ తీసుకునేందుకు అర్హత ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునేందుకు 21 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయస్సు మధ్య ఉన్నవారు అర్హులవుతారు. సాధారణంగా బ్యాంకులు 650 కన్నా ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి రుణాలు ఇచ్చేందుకు మొగ్గు చూపుతాయి. అలాగే 750 కన్నా ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే వడ్డీ రేటులో రాయితీలు సైతం ఇస్తూ ఉంటాయి. ఇక మరోవైపు తీసుకున్న లోన్పై ఈఎంఐ టెన్యూర్ అనేది రుణగ్రహీత వయసును బట్టి మారుతూ ఉంటుంది. నెలవారీ ఈఎంఐ జీతంలో 50% మించకుండా వయస్సును బట్టి బ్యాంకులు లోన్ టెన్యూర్ నిర్ణయిస్తాయి. 35 ఏళ్ల వయసు వరకు శాలరీ అందుకునే వ్యక్తులకు ఈఎంఐ టెన్యూర్ 30 ఏళ్ల వరకు ఎంచుకునే వీలుంటుంది. వయసు పెరిగే కొద్దీ ఈ టెన్యూర్ తగ్గుతూ వస్తుంది. సపోజ్ 20,000 జీతం ఉన్న వ్యక్తి 10 లక్షల లోన్ తీసుకుంటే 7.50%తో ఎంత ఈఎంఐ పడుతుందో చూద్దాం. 15 ఏళ్ల పాటు టెన్యూర్ పెట్టుకుంటే నెలవారీ ఈఎంఐ 10,000 వరకు ఉంటుంది. అలాగే 20 ఏళ్ల కాల వ్యవధి పెట్టుకుంటే గనక నెలవారీ ఈఎంఐ 8,800 వరకు ఉంటుంది. అలాగే 30 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే నెలవారీ ఈఎంఐ 7,690 రూపాయల వరకు ఉండొచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్, స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.